నా పేరు జాలి రాఘవరెడ్డి. నేను రిటైర్డ్ టీచర్గా వర్క్ చేశాను. వృత్తి వ్యవసాయం, ప్రవృత్తే నాది టీచర్ ఉద్యోగం. చిన్నప్పుడు 4వ తరగతి చదువుకున్నప్పుడు ఈ వ్యవసాయం మీద ఇంట్రెస్ట్. అందులో ఇబ్బంది ఏం లేదు. అందరితోటి వీళ్ళందరితోటి కలిసే ఉంటా. ఎంత ఉద్యోగం చేసినా కన్నతల్లి లాంటి ఊరుకు ఎన్నడూ రాకుండా ఉండలేదు. కాబట్టి వ్యవసాయం అనేటువంటిది చాలా ఇంట్రెస్ట్. మరి యూరియా దొరికినా దొరకకుండా టెక్నాలజీ ఈరోజు మారుతూ ఉన్నదనే ఉద్దేశంతో మనం దాన్ని కూడా అప్లై చేసి చూడాలి అనేటువంటి దాంతో భూమిరెడ్డి గారితో కూడా నేను 2-3 సార్లు ఫోన్ చేసి మాట్లాడినటువంటిది. అంతే, ఫస్ట్ డోస్ మాత్రం తప్పకుండా యూరియా వాడినా. కాబట్టి నేను పొటాషు ప్లస్ ఇది వాడినా. నాకు డిఫరెన్స్ ఉన్నది. మీరు అన్నట్టుగా ఎప్పుడు కానీ పచ్చగా ఉన్నటువంటిది ఎప్పుడు కానీ చెడిపోతుంది, చేయను ఉండదు. అందరూ పండుతుంది, ఇది బాగున్నది అంటే అది అసలే పండుది. ఇదేం పండుతుంది రా అన్నట్టు అంటే అది పండుతుంది. ఎక్స్పీరియన్స్ బై ఎక్స్పీరియన్స్. ఇదేది మోటు సామెత, వేరే చదువుకుంటే రాదు. ఇది ఏది ఫీల్డ్లో తిరుగుతూ ఉంటే అనుభవపూర్వకంగా చెప్తా ఉన్నా. కాబట్టి నేను ఇప్పుడు నానో యూరియా వాడింది పొటాషు ప్లస్ అది 2 వాడినా. ఈయన పొలం ఎట్లున్నదో నా పొలం కూడా అట్లా ఉంది. ఇబ్బంది ఏం లేదు. నేను ఇంకా పోయి ఈయన కూడా నేను మార్నింగ్ ఏదో ఒక టైంలో వచ్చా పోతూ ఉంటా. రిటైర్ అయినా కూడా నాకు ఇంకా వ్యాపకాలు ఉన్నాయి, వస్తూ పోతూ ఉంటా. కాబట్టి అందరూ కూడా నానో అనేటువంటిది వళ్ళులో ఇది ఒక టెక్నాలజీ. ప్రతి దాని లోపల నానో అనేటువంటిది ఈ చిప్లో మన దాంట్లో కూడా దీన్ని నానో టెక్నాలజీ. కాబట్టి ఈ నానో అనేటువంటిది చాలా పెద్ద ప్రపంచానికి ఒక విప్లవం లాంటిది. కాబట్టి మనం అందరం కూడా దాన్ని వాడడంలో తప్పు లేదు. కాకపోతే ఏది కానీ అధికమైతే ఆటోమేటిక్గా ఏది పిండి ఎక్కువైతే బూరే ఇచ్చకపోద్ది అన్నట్టు, ఏది కానీ దాని పరిమితిలో వాడితే మాత్రం అన్ని రకాలైనటువంటి ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి మనందరం కూడా నానో యూరియా, నానో పొటాష్ కానీ, నానో డిఏపి కానీ వాడడం లోపల ఎలాంటి తప్పు లేదు. దాన్ని బై ఎక్స్పీరియన్స్గా నేను చూశాను కాబట్టి చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.